ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ షిరిడి సాయినాథాయ నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలామందిలో ఒక 50 మందిలో ఒకరికి జరుగుతూ ఉంటుంది. సప్తమంలో శని ఉంటే ఏమవుతుంది? సప్తమంలో శని ఉన్నా, సప్తమంలో రాహు ఉన్నా ఒకటే. ఎందుకంటే శనివత్ రాహువు, కుజవత్ కేతువు అన్నారు. అంటే శని ఎటువంటి ప్రభావాలను ఇస్తాడో రాహు కూడా అటువంటివే ఇస్తాడు. కాబట్టి సప్తమ స్థానంలో శని ఉన్నా, రాహు ఉన్నా, లేదా సప్తమాన్ని శని చూసినా, రాహు చూసినా, అటువంటి వ్యక్తులకి శనివారం పెళ్లి చేయొద్దు ఎప్పుడు కూడా. కారణం ఏంటంటే ఈ శని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. శనివారము అని మనం ఎందుకంటాం? సూర్యోదయ సమయానికి ఏ హోర అయితే ఉందో ఆ హోర కలిగినటువంటి పేరు ఆ వారం ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఆదివారం నాడు సూర్యోదయ సమయానికి రవిహోర ఉండడం వల్ల అది ఆదివారం ఏర్పడినట్లు, అట్లాగే మిగతా వారాలన్నీ ఏర్పడినట్లు అందరికీ తెలుసు. అలాగే శనివారానికి సూర్యోదయ సమయానికి శనిహోర ఉండుట వలన ఆ రోజంతా కూడా శనివారం అనేటువంటి పేరు వచ్చింది. అది శనికి ప్రాధాన్యత కలిగినటువంటి రోజు అది. కాబట్టి శని పరిపాలనించేటువంటి రోజు అనమాట. శనిదే అదంతా కూడా, శనీశ్వరుడు అనమాట. అని చాలా గొప్పవాడు. ఒక మాటలో చెప్పాలంటే ఏ గ్రహానికి లేనంతటి గొప్ప శక్తి, ఈశ్వర సంభూతం కలిగినటువంటి శక్తి శనేశ్వరుడికే ఉంది. చూడండి, ఏ గ్రహానికి ఈశ్వర శబ్దం లేదు, ఒక్క శనేశ్వరుడికి మాత్రమే వచ్చింది. అది శనికి మాత్రమే వచ్చిందనమాట. కాబట్టి సప్తమంలో శని ఉన్నట్లయితే, సప్తమంలో రాహు ఉన్నా, సప్తమాని శని రాహువులు చూసినా, జనరల్గా మీకు శనికి 3 దృష్టులు ఉంటాయి. పశ్యంతి సప్తమాం సర్వే శని జీవ కుజా పునః విశేషతస్య త్రిదశ త్రికోణ చతురష్టగాన్. ఇది శ్లోకం. అంటే శనికి 7, 3, 10 3 దృష్టులు ఉంటాయి. శనికి 7 సామాన్య దృష్టి, 3 10 విశేష దృష్టులు. కాబట్టి సప్తమాన్ని శని ఏ రూపంలో చూసినా, రాహు చూసిన సప్తమాన్ని ఆ వ్యక్తి జాతకంలో ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు శని దశ, శని అంతర్దశలలో వివాహం చేసుకోకపోవడం మంచిది. కానీ అసలు వివాహ వయస్సులోనే సప్తమం శని దశ వచ్చిందనుకోండి, 18 సంవత్సరాల వయసులోనో ఏదో, మరి ఖచ్చితంగా శని దశలో జరగాలి. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే శనికి పరిహారం చేసుకోవాలి. ముందు శనివారం నాడు మనం ఎటువంటి నియమాలు అయితే పాటిస్తామో అవన్నీ పాటించడం. అలాగే శనివారం నాడు పెళ్లి ముహూర్తం నిర్ణయించవద్దు. అది కొంచెం ఇబ్బందులు పాలు అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే శని హోరలో కూడా ముహూర్తం రాకుండా చూసుకోవాలి. ఇది కష్టమే నిజానికి చెప్పాలంటే, సిద్ధాంతులకి ప్రశ్నే ఇది. అట్లాగే రాహుకాల సమయంలో కూడా పెళ్లి చేయకూడదు ఆ జాతకుడికి. రాహుకాలం మనది కాదు కాదండి, ఎక్కడో చెన్నై వాళ్ళకే అంటారు. అది పక్కన పెట్టినా రాహుకాల సమయంలో కూడా వీళ్ళకి వివాహం చేయకుండా ఉండడం మంచిది. అలా కనుక చేసినట్లయితే ఇబ్బందులు పాలవుతారు. అందుచేత శనివారం కానీ, శని హోరలో కానీ, రాహుకాల సమయంలో కానీ వివాహం చేయకుండా ఇతర సమయాలలో మంచి ముహూర్తం నిర్ణయించుకుని వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే, మరియు శనేశ్వరుడికి ఆ రోజున, పెళ్లి రోజున కూడా తిలదానం ఇచ్చి చేసినట్లయితే మంచిది. కారణం ఏంటంటే శని దోషం పోతుంది. శని అనగానే సప్తమంలో శని ఎప్పుడైతే ఉన్నాడో, ఒక మాటలో చెప్పాలంటే మీకు కళ్యాణ మండపంలో మీకంటే ముందు వెళ్ళి శనేశ్వరుడు అక్కడ కూర్చున్నట్లు అనమాట. అయితే శనేశ్వరుడు ఎంత క్రూరమైనటువంటి వాడో, అంత దయనీయుడు, అంత గొప్పవాడు చెప్పాలంటే. ఎందుకంటే చెప్పాను కదా, గ్రహాలలో ఏ గ్రహానికి లేనంతటి శక్తి, ఈశ్వర శబ్దం ఒక్క శనేశ్వరుడికి మాత్రమే ఉంది. కాబట్టి మనం శనేశ్వరుణ్ణి ప్రార్థించి శనేశ్వరుడికి దానం ఇచ్చి
పెళ్లి రోజున కూడా దానం చేయండి. అలా సప్తమంలో శని ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి రోజున కూడా ఉదయం ఆ శనీశ్వరుడికి నువ్వులు బియ్యం దానం చేయండి. ఉత్త నువ్వులు దానం చేస్తున్నారు చాలామంది తెలియక. శనీశ్వరుడికి ఎప్పుడు కూడా ఉత్త నువ్వులు దానం చేయకూడదు. తెల తండులం తెల కాంచనం అన్నారు. అంటే నువ్వులు ఎంత ఇస్తామో బంగారం కూడా దాంతోపాటు ఎంతో కొంత యథాశక్తి ఇమ్మని శాస్త్రం ఉంది. అయితే అంత శక్తి లేనటువంటి వాళ్ళు, అవకాశం లేనటువంటి వాళ్ళు బియ్యం ఇవ్వాలి. తెల తండులం తెల కాంచనం, కాంచనం అంటే బంగారం. అలా ఇవ్వలేనటువంటి వాళ్ళు నువ్వులు ప్లస్ బియ్యము రెండు కలిపి దానం చేసినట్లయితే అక్కడికి ఆ దోషం కొంతవరకు పరిహారం అయ్యి ఆ శనీశ్వరుడు ప్రసన్నుడై ఆ జాతకులని ఇబ్బందులు పాలు చేయకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే పెళ్ళి అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు శనీశ్వరుడు యొక్క అంతర్దశలు వచ్చినప్పుడు కానీ లేకపోతే శని దశ వచ్చినప్పుడు కానీ వాళ్ళు యథాశక్తి శనీశ్వరుడికి కొద్దిపాటి పరిహారాలు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళ జీవితంలో ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా కూడా చక్కగా నడవడానికి అవకాశాలు ఉంటాయి. ఇదే కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఇంటి పురోహితుడిని సంప్రదించండి. ఎప్పుడు కూడా మీ యొక్క పద్ధతి ఏం చేయాలంటే ఇంటి పురోహితుడిని నిర్లక్ష్యం చేయొద్దు. ఎక్కడికో వెళ్ళాము, ఏదో సిద్ధాంతి గారిని అడిగాం, ఆయన ఏదో చెప్పేశాడు, ఇంకా మన పురోహితుడితో అవసరం లేదనేటువంటి భ్రమ వద్దు. ఇంటి పురోహితుడిని నిర్లక్ష్యం చేయడం అంటే ఇంటి ఎలవేల్పు దైవాన్ని నిర్లక్ష్యం చేసినట్లు. కాబట్టి ఆ ఇంటి పురోహితుడు వృద్ధుడు కావచ్చు, లేకపోతే పెద్దగా చదువుకోలేదు, అందుకంటే ఇంకో పెద్దగా చదువుకున్న వాడిని తీసుకొచ్చామని అంటూ ఉంటారు కొంతమంది. అది కూడా చాలా తప్పు. చేత ఆయన్ని గౌరవించండి. లేదా చిన్నపిల్లవాడు అవ్వచ్చు ఇంటి పురోహితుడు అయినప్పటికీ కూడా ఆయనకి ఖచ్చితంగా మీరు గౌరవ మర్యాదలు ఇచ్చిన నాడు మాత్రమే మీకు ఇది శుభకరంగా మారుతుంది. ఇంటి పురోహితుడిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఇది కొంతమందిలో జరుగుతుంది అక్కడక్కడ, కానీ అది వద్దు, అది మంచిది కాదు. ఎంచేతంటే ఎంతో కొంత ఒకవేళ ఆయన వృద్ధుడైనప్పటికీ కూడా ఆయన రాలేకపోయినప్పటికీ కూడా ఆయన భార్యకి వస్త్రాలు ఇచ్చి స్వయం పాకం ఇచ్చి మీరు గురుదక్షిణగా ఎంతో కొంత ఇచ్చి, అయ్యా పెళ్లి చేసుకుంటున్నాం, తమరు పెద్దవారు వృద్ధులయ్యారు, అది వేరే వాళ్ళని పెట్టుకున్నాం, అయినప్పటికీ కూడా మీరు మా ఇంటికి వచ్చి ఆశీర్వదించి వెళ్ళాలని చెప్పేసి ఆయనకి నమస్కారం చేసుకుని మీరు వెళ్ళినట్లయితే చాలా వరకు కూడా మీకు ముందు దోషాలు పోతాయన్నమాట. ప్రతి జాతకుడికి కూడా పెళ్ళిలో దోషాలు ఉంటాయి. గొప్ప విషయం ఏంటంటే వధూవరులిద్దరికీ కూడా జాతకంలో దోషం లేనటువంటి వాళ్ళు ఉండరు. ఆ దోషాన్ని పోగొట్టుకోవడం కోసం మన ఇంటి పురోహితుడిని గౌరవించడం, వాళ్ళకి మర్యాద ఇవ్వడం, ముహూర్తానికి పెళ్ళికి సంస్కారంగా కార్యక్రమాలన్నీ కూర్చుని దగ్గరుండి చేయించుకోవడం, మంగళాష్టకాలు, సూర్ణిక, ఇటువంటి శుభముహూర్తాలన్నీ చేయించుకున్నట్లయితే పిచ్చి పిచ్చి పనులు, షాంపులు, అక్కలేని పనులు, అభవచేష్టలు, బ్రాహ్మణ అవహేళన చేయడం, ఇటువంటివి ఎవరైతే చేస్తారో ఆ దోషం అంతా కూడా దంపతులకు తగులుతుందనమాట. అంటే ఒక వ్యక్తి ఎవరైనా ఒక పురోహితుడిని పెళ్లి చేయిస్తుంటే అవహేళన చేశాడు అంటే ఆ దంపతుల యొక్క క్షేమాన్ని వాడు కోరుకోవట్లేదు అని అక్కడ అర్థం అనమాట. వాడు ఏం చేసినప్పటికీ కూడా ఆ పెళ్ళి అవుతుంటే ఆ దంపతుల మీద ఆ బ్రాహ్మడి యొక్క బాధ, ఉసురు తగులుతాయి. కాబట్టి ఒకవేళ ఎవరైనా అటువంటిది చేస్తున్నప్పుడు పెళ్లి కూతురు తల్లిదండ్రులు కానీ పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కానీ అటువంటి వాళ్ళని పిలిచి క్షమార్పణ చెప్పించి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అలా కాకుండా వాళ్ళు ఏదో చేస్తున్నారులే, మన అబ్బాయి ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి అనుకున్నట్లయితే ఆ యొక్క సమస్య మీకు ప్రారంభం అవుతుంది. అటువంటివి మాత్రం మీరు చూస్తూ ఊరుకోవద్దు. పురోహితుని అవమానించగలిగితే అంతకంటే దరిద్రం ఇంకోటి లేదనమాట. మీరు సమస్యని కొని తెచ్చుకున్నట్లే. మీ పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలంటే చక్కగా పురోహితుని గౌరవించండి, మీ ఇంటి బ్రహ్మని గౌరవించండి. ఇంటి బ్రహ్మ తర్వాతే ఏ సిద్ధాంతి అయినా కూడా ఇంటి బ్రహ్మను సంప్రదించి సిద్ధాంతి దగ్గరికి వెళ్ళండి. సిద్ధాంతి ఎవడో పెద్ద పేరుందని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం, ఇంటి బ్రహ్మను నిర్లక్ష్యం చేయడం, అది మాత్రం ఎప్పుడూ కూడా వద్దు. అలా చేసినట్లయితే మంచిది కాదు. కాబట్టి ఈ విషయంలో మీరు ఇలా చేసుకుని సంప్రదించి సప్తమంలో శని ఉన్నటువంటి వాళ్ళు కానీ రాహు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ దోషం తగలకుండగా ఆ దోషం నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా కనుక పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఆ దంపతులు చక్కగా
ఆయురారోగ్య భోగభాగ్యాలతోటి సంతానంతో వర్ధిల్లుతారు. శుభం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భాగవతుల లక్ష్మీ నరసింహమూర్తి 9440989496.